ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ టు ఫినాలేలో తనుజ టాస్క్ గెలిచి టికెట్ టు ఫినాలే సెకండ్ కంటెస్టెంట్ గా వెళ్ళబోతోందని తెలుస్తోంది. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ద లేడీ ఫైటర్, లేడీ సింగం, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫినాలే. ఇంకా మనం నిన్న జరిగినటువంటి డ్రామాల విషయానికి వెళ్తే ఏం చేసినా తనుజని భలే టార్గెట్ చేస్తారు కదా. వచ్చిన పబ్లిక్ కూడా అది ఎలాగానే అనిపిస్తుంది, నాకైతే అర్థం కాదు. ఇమాన్యుల్ ఏడిస్తే అది బలం, కళ్యాణ్ ఏడిస్తే ఇంకా బలం, అదే తనుజ ఏడిస్తే ఫేక్. అది మన నాగ్ సార్ దగ్గర నుంచి వచ్చిన పబ్లిక్ వరకు ప్రతి ఒక్కరికి అలా ఎలా అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. తనుజ ఏడుస్తుంటే ఫేక్ గా అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుయల్ తో బాండింగ్ అనేది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఫినాలే దగ్గరకు వస్తుంటే మాత్రం వస్తుంది. నామినేషన్స్ టైంలో ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు, తన సపోర్ట్ కోసమా? అండ్ అందరి దగ్గర మీకు సపోర్ట్ తీసుకుంటారు కానీ మీరెవరికి సపోర్ట్ చేయరు. ఏంటో ఆ క్వశ్చన్లు. అసలు అక్కడ వచ్చినటువంటి ఆ 20 మందిలో 16 మంది తనుజాకి ఫేవర్గా ఉంటే వాళ్ళ నుంచి క్వశ్చన్స్ రాకుండా 4 రాలేదే, వాళ్ళని క్వశ్చన్స్ అడిగించి దాన్ని ప్రోమోలో వేసి రోజు మొత్తం ప్రోమో తిప్పి రివ్యూవర్ల చేత అంతా నెగిటివ్గా చెప్పించి నైట్ వచ్చేటువంటి ఆ లైవ్లో పాజిటివ్గా ఉంటే ఎలా అనిపిస్తుందని చూసే వాళ్ళకి? మరి ఇంత బయాస్డా? ఈవెన్ భరణి గారు కూడా అక్కడక్కడ కెమెరాలకు కల్పించే విధంగా, అంటే లైక్ ఇప్పుడు యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు, జెన్యున్గా ఎవరు ఉంటున్నారు, కెమెరాని ఎలా ఫేస్ చేస్తున్నారని దాన్ని బట్టి తెలిసిపోతుంది. మీరు ఒకటి చెప్పండి, బిగ్ బాస్ అనేది రియాలిటీ షోవా, గేమ్ షోనా? వాళ్ళల్లో కొంచెం యాక్టివిటీస్ని పెంచడానికి, గొడవలు జరగడానికి పెట్టేదే గేమ్స్. ఓకే, ఇది రియాలిటీ షో అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు బయట ఎలా ఉన్నారు, లోపల మారే పరిస్థితులను బట్టి, వచ్చే టాస్క్ని బట్టి, మీ మెంటాలిటీని బట్టి, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, మీ ఒరిజినాలిటీ ఏంటి అనేది బయట పెట్టేదే రియాలిటీ షో. మరి తనుజ చేస్తుంది అదే కదా. సెన్సిటివ్, సాఫ్ట్, కైండ్, లవబుల్ అండ్ మోర్ ఓవర్ అటెన్షన్ సీకర్. అది తప్పు కాదు కదా. ఒక అమ్మాయి అంటే ఎలా ఉంటారండి, అలాగే ఉంటారు. దట్టు తను ఒక యాక్ట్రెస్ కాబట్టి తను అందంగా ఉండాలనుకుంటుంది, పొగిడించుకోవాలనుకుంటుంది. అండ్ ఈవెన్ ఇంట్లో, మీ ఇంట్లో తీసుకోండి, మన ఇంట్లో అని చెప్తాను, అందరి ఇళ్ళలో ఎలా ఉంటారు అమ్మాయిలు, అలాగే కదా ఉంటారు. ఎవరి మీదైనా ప్రేమ పెంచుకుంటే వాళ్ళు ఏదైనా అంటే ఆలుగుతారు, అంతే. రియాలిటీ షో, మనం ఒక షోకి వచ్చామన్నంత మాత్రాన అన్ని స్టబాన్గా ఉండి లోపల ఫీలింగ్స్ అన్ని దాచేసి అక్కడికి పోయి క్యాలిక్యులేషన్స్ వేసుకొని మైండ్ గేమ్స్ ఆడేసి స్క్రిప్టులు రాసుకొని డైలాగులు రాసుకొని 4 రోజులు బయటకు వెళ్ళి వచ్చి ప్లాన్ చేసుకొని అద్దం ముందర నిల్చుకొని, అలా ఎప్పుడైనా మనకు స్క్రీన్ ముందర తనుజ కనిపించిందా? దాన్ని స్ట్రాటజీస్ అంటారు, సో దాన్ని గేమ్ ప్లే అంటారు. తనుజ ఆడట్లేదే. తనుజ కేవలం గేమ్ ఆడేటప్పుడు మాత్రమే మాస్టర్ మైండ్గా ఆడుతుంది. మిగతా అంతా తను ఉండేది జెన్యూనిటీ. అర్థమవుతోందా? జెన్యూన్గా ఆడే వాళ్ళే రియాలిటీ షోలో విన్నర్ అవ్వాలి. అంతేకాని ఫేక్ గేమ్స్ ఆడి, ఫేక్ సపోర్టర్స్ ఉండి, బ్యాక్ బిచ్చింగ్ చేసి, ఫ్రెండ్షిప్ అనే ట్యాగో లేకపోతే బాండింగ్ అనే ట్యాగో వేసుకొని వాళ్ళ ముందర ఒక మాట వెనకొక మాట మాట్లాడే వాళ్ళు కాదు కదా. తప్పని ఫీల్ అయితే వెళ్ళి సారీ చెప్తుంది, లేదా ఇంకేదైనా జరిగితే తన తప్పు ఉందని పక్కన అడుగుతుంది, నేను చేసింది కరెక్టా అని ఎనలైజ్ చేసుకుంటుంది. నోటుకొచ్చి అరుస్తుందండి. అరిస్తే తప్పంటే ఎలా చెప్పు? తనది అన్నెసెసరీగా ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే అరుస్తుంది. మరి ఎంత ఘోరంగా చెప్తారా సార్? బాండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక అథారిటీ అనేది వస్తుంది. దాంతో అరవడమో లేకపోతే వాళ్ళని డామినేటింగ్ టోన్తో మాట్లాడడమో, అంతే. తన టోనే, తన నేచరే అంత అన్నప్పుడు నేను తనూజ క్యారెక్టర్ జస్టిఫై చేయట్లేదు. తనూజాలో ఉన్న నెగిటివిటీస్కి కారణాలు ఇవై ఉంటాయి, ఇవై ఉన్నాయి, ఇవే అని చెప్తున్నా. ఎందుకంటే తనున్న నేచర్ వల్ల, తన ఇష్టం లేకపోతే, తన కమాండబుల్ అయితే ఎవరు తన దగ్గరికి రారు కదా. ఆ టైంలో మాత్రం ఎందుకు దూరమై మళ్ళీ వచ్చేస్తున్నారు? బికాస్ షీఈ్ నాట్ దట్ క్యారెక్టర్. అందరితోనూ జెన్యున్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అందరూ తన దగ్గరకు వస్తున్నారు. నాట్ ఎ ప్లేయర్, లేకపోతే వాళ్ళలాగా స్ట్రాటజికల్ గేమ్స్ కాదు. అండ్ నిన్న వచ్చిన పబ్లిక్లో అడిగిన బయాస్డ్ క్వశ్చన్స్, ఇమాన్యుయల్తో అవసరానికి ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఇమాన్యుయల్కి హెల్ప్ చేయదు అని ఎన్నిసార్లు చేసిందో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ట్రోల్ అవుతున్నాయి, చూసుకోండి. అండ్ సంజన గారు ఇమాన్యుయల్ని తనకు దూరం చేసిందన్నారు, అదొకటి. అండ్ ఇమాన్యుయల్కి నేను సపోర్ట్గా ఉంటాను అని భరణి గారితో తనుజ అన్న మాటకి ఆయన అందరి దగ్గర డిస్కస్ చేయడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లే. ఇమాన్యుయల్కి ఎలాగైనా గెలవాలి, నేను కాకపోతే తనుజకు పోతే పోని. అసలే సంజన పెట్టిన మెంటల్ టార్చర్ వల్ల ఏం ఆడాలో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అండ్ ఇవాళ జరుగుతున్న లైవ్, పొద్దునుంచి వచ్చినటువంటి లైవ్లో కూడా చూస్తూనే ఉన్నాం, ఎలాగో వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతున్నారు. సుమన్ శెట్టి జెన్యూన్గా ఉన్నాడని అనిపిస్తుంది. ఏం చేస్తా, ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నేను ఆయన్ని చెప్పట్లా, ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నారు కదా కాబట్టి చెప్తున్నా. భరణి గారిని టాప్ 5లో కూర్చోబెట్టి ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లే. అసలు ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది, దట్ ఏంటంటే డిమాండ్ టాప్ 5 కూడా రాడు,
టాప్ 5లో వచ్చి తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, సంజన, భరణి అంట. ఇదేం టాప్ 5 నాకైతే అర్థం కావట్లేదు. సంజన అంటే తను ఒక గేమర్, పెట్టచ్చు మైండ్‌తో గేములు బాగా ఆడతారు. భరణి గారు ఏం ఆడతారో నాకైతే అర్థం కావట్లేదు. డిమాండ్ లాంటి వ్యక్తి ఆడడానికి ఛాన్సే ఇవ్వలేదు. వచ్చిన 2 వారాలు తను ఎలా ఆడతాడో అందరికీ చూపించారు. ప్రతి టాస్క్‌లో పక్కన పెట్టేస్తారు, ఓటింగ్‌లో పక్కన పెట్టేస్తారు. అన్నిట్లో పక్కన పెట్టేస్తే తను ఎప్పుడు తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటాడు? ఆయనే అన్నాడు కదా! నా మొహమాటం కాదని లేక చెప్పకపోవడమే నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని. డిమాన్‌కి సరైన షో పడితే అప్పుడు చూపిస్తాడు డిమాన్ అంటే ఏంటని. డిమాన్ పేరులోనే కనిపిస్తోంది కదా! ఎనీవేస్ సో, తనూజాని నెగెటివ్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ కంకణం కట్టుకొని ప్రోమోలొస్తుంది. ప్రోమోలు మాత్రం నమ్మొద్దండి. ప్రోమోలో ఉన్నదంతా చెత్తే. ఏమి ఉండదు. అండ్ ఎపిసోడ్‌లో అంతకు మించి ఉండదు. 2 ఉందంటే ఆ రెండిటికి 2 ఎక్స్‌ట్రా ఉంటుంది. మీకేదైతే తనుజలో నెగెటివ్ పాయింట్ ఉంటుందో దాని ముందు వెనక తనని ఎవరో ఒకరు ఏదో ఒకటి టార్గెట్ చేసుంటారు. దానికి రిజల్టే అది. సో దట్స్ ఆల్ ఫర్ ద నౌ. సీ యూ టుమారో. బై బై. అండ్ మీకు అనిపించింది దయచేసి కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి తెలుస్తుంది. రియాలిటీ షో అంటే రియల్ పర్సన్స్ విన్ అవ్వాలి. ఒకసారి లేడీ కంటెస్టెంట్స్ విన్ అయితే పెద్దగా ఏం నష్టం లేదండి బాబు. కళ్యాణ్‌కి మంచి ఆఫర్స్ వస్తాయి. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ.